హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. రీజనింగ్ మాక్ టెస్ట్ ప్రీవియస్ క్లాస్లో ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తాం. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సో ఈ క్లాస్లో మనం ఆర్పిఎఫ్ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ స్టార్ట్ చేద్దాం. రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ విత్ ద ఆప్షన్ దట్ ఫాలోస్ ది ఆర్గ్యుమెంట్ అప్లైడ్ ఇన్ ద ఫస్ట్ పెయిర్. E:K ప్రపోర్షన్ T:, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో ప్రపోర్షన్ సింబల్ ఇలా ఉంది. సో ఇలాగ E:K ఉందంటే అది ఎనాలజీ ప్రాబ్లం. ఓకేనా, ఎనాలజీ ప్రాబ్లమ్స్ అని అర్థం. కాకపోతే ఇక్కడ మనకి లెటర్స్ ఇచ్చాడు కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనమాట, ఆల్ఫాబెటికల్ ఎనాలజీ అని చెప్పవచ్చు. ఈ అంటే అర్థం ఏంటి? సో దాని ప్లేస్ వాల్యూ వచ్చేసరికి 5 అవుతుంది. 5:K ప్లేస్ వాల్యూ ఎంత? 11 ప్రపోర్షన్ ఇచ్చాడు. T ప్లేస్ వాల్యూ ఎంత ఉందంటే 20. సో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఓకే, మనం ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సో వెరీ సింపుల్ ప్రాబ్లం ఇచ్చారు మనకి. 5 నుంచి 11 అయిందంటే 6 యాడ్ అయింది. 20 నుంచి మనం ఏం చేయాలంటే 6 యాడ్ చేయాలి. 6 ఎందుకు యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ 6 యాడ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం 6 యాడ్ చేయాలి. వాటిని ఎనాలజీ ప్రాబ్లమ్స్ అంటాం. సో 20 + 6 ఏమవుతుంది? 26 అవుతుంది. 26 అంటే అర్థం ఏంటి? జెడ్. సో జెడ్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ డి. వెరీ సింపుల్ ప్రాబ్లం ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి విచ్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్ వుడ్ బి ద నెక్స్ట్ షేప్ ఆఫ్ ది గివెన్ సిరీస్. మనకి ఇక్కడ గివెన్ సిరీస్ ఇచ్చాడు, కాకపోతే షేప్ ఇచ్చాడు. అంటే నాన్ వర్బల్ నుంచి ఫిగర్ సిరీస్ అయితే మనకి ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మీరు గమనిస్తే ఇక్కడ వి సింబల్ ఉంది, అక్కడక్కడ ఈ సింబల్ ఉంది. సో ఇక్కడ మ్యూ అంటాం, దీన్ని ఈ అంటాం. మీరు గమనిస్తే ఇక్కడ మనకు 2 సింబల్స్ ఉన్నాయి. ఈ టూ సింబల్స్లో ఏదైనా ఒక సింబల్ని మనం కన్సిడర్ చేయాలి. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, వి ఇక్కడ ఉంది, ఆ తర్వాత లాస్ట్కి వచ్చింది అంటే నెక్స్ట్ పొజిషన్కి వచ్చింది, ఆ తర్వాత మిడిల్కి వచ్చింది అంటే 1 పొజిషన్ అగైన్ మూవ్ అయింది. అలాగే 3rd పొజిషన్ మూవ్ అయితే ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ మిడిల్కి మూవ్ అయింది, ఇక్కడ ఉంది. లాస్ట్లో ఏమవ్వాలి? సో ఎండ్ ఆఫ్ ది కార్నర్ ఉండాలి. ఒకసారి చూడండి, ఇక్కడ మ్యూ ఉంది, వి ఏమైందంటే 1 పొజిషన్ షిఫ్ట్ అయింది, కార్నర్కి వచ్చింది. అగైన్ 1 పొజిషన్ షిఫ్ట్ అయింది, మిడిల్కి వచ్చింది అంటే ఇక్కడ ఉంది. అగైన్ 1 పొజిషన్ షిఫ్ట్ అయితే కార్నర్కి వచ్చింది, అగైన్ నెక్స్ట్ మిడిల్కి వచ్చింది, ఆ తర్వాత షిఫ్ట్ అయితే లాస్ట్లో ఉండాలి కార్నర్లో. సో కార్నర్లో ఎక్కడైతే ఆప్షన్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, కార్నర్లో ఎక్కడైతే ఆప్షన్ ఉంటుందో అదే మన ఆన్సర్. కార్నర్ అంటే ఆప్షన్ బిలో ఉంది ఫ్రెండ్స్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, @విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా PDF మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ద అప్రోప్రియేట్ వాటర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ఫ్రమ్ ద గివెన్ క్వశ్చనర్ అన్నాడు. సో మనకి ఇక్కడ ఒక లెటర్ ఇచ్చాడు, ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు. ఈ వర్డ్ సంబంధించి మనకి ఏం కనుక్కోవాలంటే వాటర్ రిఫ్లెక్షన్. సో వాటర్ ముందు ఈ అలాంటి వర్డ్ ఒకటి ప్లేస్ చేస్తే ఎలాగ రిఫ్లెక్షన్ వస్తుంది అని ఇచ్చాడు. ఓకే, సో వాటర్ ముందు ప్లేస్ చేసినప్పుడు మనకంతా కూడా రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది? ఈ విధంగా RET ఈ విధంగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వెరీ సింపుల్. సో వాటర్ ఇమేజెస్ అనమాట. మిర్రర్ వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. మిర్రర్ అంటే ఇక్కడ ప్లేస్ చేస్తాడు మిర్రర్. సో అప్పుడు ఈ విధంగా ఉండాలి, RE ఇలా వచ్చేస్తుంది, అది మిర్రర్ అంటాం. ఇక్కడ ప్రాబ్లం చూడండి, రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ విత్ ద ఆప్షన్ దట్ ఫాలోస్ ద అప్లైడ్ లాజిక్ ఇన్ ద ఫస్ట్ పెయిర్ అన్నాడు. ఓకే, మనకి ఇక్కడ వర్డ్ ఎనాలజీ ఇచ్చాడు, ఇది కూడా ఎనాలజీ సంబంధించి వర్డ్ ఎనాలజీ. సాడ్ ఇచ్చాడు, క్రై ఇచ్చాడు. సో సాడ్ ఇచ్చాడు, క్రై. సో సాడ్ అంటే సో మనకు విచారంగా ఉన్నప్పుడు సో ఏడుపు వచ్చేస్తుంది అన్నట్లు. సో అలాగనే ఇప్పుడు ఫన్నీగా ఉందంటే మనకేమైంది? ఫన్నీగా ఉంటే ప్రైజ్, లాఫ్, ఇరిటేట్, యాంగ్రీ. ఫన్నీగా ఉందంటే ఖచ్చితంగా లాఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సేమ్ ఫస్ట్ 2 టర్మ్స్ మధ్య ఏదైతే రిలేషన్ ఉందో అదే రిలేషన్ నెక్స్ట్ 2 టర్మ్స్ మధ్య ఉండాలి. దాన్ని మనం ఎనాలజీ అని అంటాం. ఓకే, ఎనాలజీ అంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద గివెన్ షేప్. ఇక్కడ చూడండి, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ 90 degrees, ఒక రైట్ యాంగిల్ అంటే 90 degrees ఉండే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో అని అడుగుతున్నాడు. ఓకే, ఎన్ని ఉన్నాయి అనేది మీరు కౌంట్ చేయండి. సో మీరు కౌంట్ చేయాలంటే ఈ PDF డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ PDF డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు @విజ్డమ్ హెల్ప్స్ అని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. లేదంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో మీరు చూసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ క్యాజువల్ ఈజ్ written as FDVNG ఇన్ ఏ స్పెషల్ ఎన్కోడ్ దెన్ హౌ విల్ బిలాంగ్ బి written ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, రాద్దాం. చూడండి, క్యాజువల్ అనేది రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ CAS క్యాజువల్ అని రాసిన తర్వాత సో ఇది ఎలా కోడ్ ఇచ్చాడంటే FDVNG. ఓకే, VNG ఇన్ స్పెషల్ ఎన్ కోడ్ ఇచ్చాడు. దెన్ హౌ విల్ బిలాంగ్ బి written ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్. బిలాంగ్ అనేది ఏ విధంగా రాస్తామని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనకి ఇక్కడ ఏం జరిగిందనేది లాజిక్ అయితే తెలియాలి. ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. దానికి కనుక
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేస్ వాల్యూస్ బోత్ సైడ్స్ రాసుకున్న తర్వాత, సో బోత్ వర్డ్స్కి రాసుకున్న తర్వాత, ప్లేస్ వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లేస్ వాల్యూస్ లేకుండా మనం ఏ ప్రాబ్లం కూడా చేయలేము. సో ప్లేస్ వాల్యూస్ తెలిస్తేనే మనం రాయగలము. కాబట్టి సో ఆల్రెడీ మీరు ప్లేస్ వాల్యూస్ తెలియకుంటే ఆల్రెడీ మన ఛానల్లో క్లాస్ చెప్పడం జరిగింది, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, 3 నుంచి 6 అయిందంటే 3 యాడ్ అయింది. ఇక్కడ 1 నుంచి 4 అయిందంటే 3 యాడ్ అయింది. 19 నుంచి 22 3 యాడ్ అయింది. 20 నుంచి 22 2 యాడ్ అయింది. 12 నుంచి 14 2 యాడ్ అయింది. 5 నుంచి 7 2 యాడ్ అయింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 3 లెటర్స్ 3 యాడ్ అయింది, లాస్ట్ 3 లెటర్స్ 2 లెటర్స్ 2 యాడ్ అయింది అనమాట. ఓకేనా, ఫస్ట్ 3 యాడ్ అవుతుంది, లాస్ట్ 2 యాడ్ అవుతుంది. ఫస్ట్ 3 సో లాస్ట్ 2. ఓకే, దీన్ని అప్లై చేయండి. బిలాంగ్ అన్నాడు, సో BELONG. ఓకే, మనం టోటల్ కనుక్కొని అవసరం లేదు. ఫస్ట్ ఆప్షన్ సేమ్ ఉన్నాయా లేదా చూడాలి. లేదా ఇక్కడ ప్లేస్ వాల్యూస్ రాసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్లేస్ వాల్యూస్ రాసుకున్న తర్వాత మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఓకే, ఫస్ట్ 3 లెటర్స్ మనం 3 యాడ్ చేయాలి కాబట్టి 2 + 3 5 అవుతుంది. 5 అంటే ఈ ఉండాలి ఆప్షన్. సో ఆప్షన్ ఈ అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా. ఓకే, లాస్ట్ లెటర్ చూడండి, ఐ ఉంది, ఇక్కడ జే ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ 7 ఉంది, లాస్ట్ లెటర్ మనకి 7 చూడాలి. ఇక్కడ లాస్ట్ లెటర్ బిలాంగ్లో లాస్ట్ లెటర్ 7 ఉంది. 7కి మనం 3 కాదు 2 యాడ్ చేయాలి. 7 to ఏమవుతుందంటే 9 అవుతుంది. 9 అంటే అర్థం ఏంటి, ఐ. సో ఐ ఎక్కడుంది అనేది మీరు గమనించండి. ఐ అంటే ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. లేదంటే మీరు టోటల్ అయినా సాల్వ్ చేయండి, మీ ఇష్టం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో స్టేట్మెంట్ సంబంధించి మన క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ చదివి టైం వేస్ట్ అవసరం లేదు మనకి. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ ఉందంటే సిలాలిజం నుంచి క్వశ్చన్ అడిగాడని అర్థం. సో సిలాలిజం సంబంధించి ఆల్రెడీ మనం క్లాస్ అయితే కంప్లీట్ చేసాము. సో ఎవరైతే సిలాలిజం చాప్టర్ వినలేదో ఒకసారి వినండి. స్టేట్మెంట్ సంబంధించి వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ బ్యాగ్స్ ఆర్ పర్సెస్ అన్నాడు. ఓకే, ఆల్ బ్యాగ్స్ ఏమవుతున్నాయి అంటే పర్సెస్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ దేర్ ఆర్ సమ్ పర్సెస్ క్లాత్ అన్నాడు. కొన్ని పర్సులు ఏమవుతున్నాయి అంటే క్లాత్స్ అవుతున్నాయి. సమ్ క్లాత్స్ ఆర్ రోలర్స్, కొన్ని క్లాత్లు ఏమవుతున్నాయి అంటే రోలర్స్ అవుతున్నాయి. ఓకే, కన్క్లూజన్ చూద్దాం. దేర్ ఆర్ సమ్ క్లాత్స్ ఆర్ బ్యాగ్స్, కొన్ని క్లాత్లు బ్యాగ్ అవుతున్నాయంట. మీరు గమనించాలి, క్లాత్లు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి క్లాత్లు. సో బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి. సో క్లాత్కి బ్యాగ్కి ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్. సో నెక్స్ట్ కన్క్లూజన్ చూద్దాం. సో నెక్స్ట్ కన్క్లూజన్లో చూస్తే దెర్ ఆర్ సమ్ రోలర్స్ ఆర్ పర్సెస్ అన్నాడు. దెర్ ఆర్ సమ్ రోలర్స్ ఆర్ పర్సెస్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. దెర్ ఆర్ సమ్ రోలర్స్ ఆర్ పర్సెస్. రోలర్స్ అనేవి పర్సెస్ అని అంట. కొన్ని రోలర్స్, రోలర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. సో ఈ రోలర్ ఏమైందంటే పర్సెస్ అన్నాడు. సో పర్సెస్ ఎక్కడుంది, రోలర్ ఎక్కడుంది, ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కూడా రాంగ్. సో నెక్స్ట్ కన్క్లూజన్ చూడండి. లాస్ట్ ఆల్ పర్సెస్ ఆర్ బ్యాగ్స్, అన్ని పర్సెస్ కూడా బ్యాగ్స్ అన్నాడు. చూడండి, ఆల్ బ్యాగ్స్ అనేవి పర్సెస్ అవుతాయి, కానీ మీరు గమనించాలి, ఆల్ బ్యాగ్స్ అనేవి ఏమవుతాయి అంటే పర్సెస్ అవుతాయి, కానీ ఆల్ పర్సెస్ బ్యాగ్స్ అవ్వవు. కొన్ని పర్సెస్ మాత్రమే బ్యాగ్స్ అవుతాయి. కాబట్టి ఏ కన్క్లూజన్ కూడా ఫాలో అవ్వట్లేదు. కాబట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆప్షన్ డి, నో కన్క్లూజన్ ఆర్ లాజికల్. ఏ కన్క్లూజన్ కూడా లాజికల్గా లేదు అని అర్థం. ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చేంజ్ ద క్వశ్చన్ మార్క్ టు ద ఆప్షన్ దట్ ఆర్ ఫాలోడ్ ద ఆర్గ్యుమెంట్ అప్లైడ్ ఇన్ ద ఫస్ట్ పెయిర్ అన్నాడు. సో మనకి నెంబర్ ఎనాలజీ నుంచి క్వశ్చన్ అడిగాడు. చూడండి, ఎనాలజీ నుంచి మనకి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎనాలజీ సంబంధించి ఒక క్లాస్ అయితే సో సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. రీజనింగ్ సంబంధించి ఎనాలజీ క్లాస్ మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. 204:30 ప్రపోర్షన్ 574 అన్నాడు. ఎలా సాల్వ్ చేయాలి చూడండి. 204 నుంచి 30 ఏ లాజిక్తో అయితే వచ్చిందో అదే లాజిక్తో 574 నుంచి ఏ నెంబర్ వస్తుందని అడిగాడు. సో 204 నుంచి మీరు గమనిస్తే 2 + 0 + 4 టోటల్ ఏమవుతుంది, ఇక్కడ 4 + 2 6 అవుతుంది. అంటే 2 + 0 0 + 4 6 అవుతుంది. 6 5 30 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ డిజిట్ చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ 5 చేశాడు. అలాగే 5 + 7 + 4 చేయండి. 11 + 5 అంటే 16. సో 16 5 80 అవుతుంది. సో ఇంటూ 5 ఎందుకు చేయాలంటే ఫస్ట్లో మనం ఇంటూ 5 చేస్తేనే 30 మన దగ్గరకు వచ్చింది. అలాగనే ఇప్పుడు మనం ఇంటూ 5 చేస్తే 80 వచ్చిందనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించి సో టైం టేకింగ్ కాబట్టి ఇది నెక్స్ట్ రీజనింగ్ క్లాసెస్లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. గమనించండి, మనం ఈ క్లాసులో ఏదైతే మీకు క్వశ్చన్స్ స్కిప్ చేయబడ్డాయి అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు ఆ మోడల్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మీరు ప్రీవియస్ నుంచి మన క్లాస్ ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీకైతే అర్థమవుతుంది ఎలాగ మనం సాల్వ్ చేస్తున్నామని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బాయ్ పాయింటింగ్ టు ఏ ఉమెన్స్ హ్యాడ్
షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ మై గ్రాండ్ మదర్స్ ఓన్లీ సన్ ఇన్ లా. వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ దట్ ఉమెన్స్ మదర్ టు ద బాయ్ అన్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్ పాయింటింగ్ టు ఉమెన్ అన్నాడు, అంటే ఒక ఉమెన్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఉమెన్ గురించి చెప్తున్నాడు. ఈవిడ ఎవరంటే షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ మై గ్రాండ్ మదర్స్ అన్నాడు, అంటే మదర్స్ యొక్క ఓన్లీ సన్ ఇన్ లా సిస్టర్ అనమాట. ఓకే, సో గ్రాండ్ మదర్ ఉంది. సో గ్రాండ్ మదర్కి సన్ ఇన్ లా ఉన్నాడు. సన్ ఇన్ లా అంటే అల్లుడు అనమాట. సో ఈ సన్ ఇన్ లా యొక్క సిస్టర్ ఎవరంటే అక్కడ ఉన్న ఉమెన్ అనమాట. ఓకే ఓకే, ఓన్లీ సన్ ఇన్ లా యొక్క సిస్టర్. ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ దట్ ఉమెన్స్ మదర్ టు ద బాయ్? ఉమెన్ యొక్క మదర్. సో ఈ యొక్క ఉమెన్ మదర్ ఉంటారు కదా, ఉమెన్ మదర్. సో ఉమెన్ మదర్ ఉన్నారు. సో ఈ యొక్క ఉమెన్ మదర్కి సో ఇప్పుడు బాయ్ ఎవరైతే ఉన్నారో ఆ బాయ్కి రిలేషన్ ఏంటి అన్నాడు. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ బాయ్ ఎవరంటే ఈ సన్ ఇన్ లా యొక్క సన్ అవుతాడు. అప్పుడే కదా ఓన్లీ సన్ ఇన్ లా అన్నాడు. షీ ఈజ్ ద మై గ్రాండ్ మదర్స్ ఓన్లీ సన్ ఇన్ లా, అంటే ఇక్కడ ఎవరంటే వారి యొక్క గ్రాండ్ మదర్. ఓన్లీ సన్ ఇన్ లా అంటే ఒకగానొక అల్లుడు, వారి గ్రాండ్ మదర్ అన్నాడు కాబట్టి ఓన్లీ సన్ ఇన్ లా అంటే సో వాళ్ళ ఫాదర్ అనమాట. సో ఇక్కడ ఈ బాయ్ యొక్క ఫాదర్స్ యొక్క సిస్టర్ ఈ ఉమెన్. సో ఫాదర్ యొక్క సిస్టర్ ఉమెన్. క్వశ్చన్లో ఏమంటుందంటే వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ దట్ ఉమెన్స్ మదర్ టు ద బాయ్? సో ఈ సన్ ఇన్ లా యొక్క సిస్టర్ ఈవిడ, ఈ సిస్టర్ యొక్క మదర్ అంటే వీరి ఫాదర్ యొక్క మదర్ అని అర్థం. వీరి ఫాదర్ యొక్క మదర్. క్వశ్చన్లో ఏమంటుందంటే ఉమెన్స్ మదర్ బాయ్కి ఏమవుద్ది అంటే వాళ్ళ ఫాదర్ మదర్ ఏమవుద్ది అని అంటున్నాడు. ఏమవుద్ది సింపుల్ చెప్పాలంటే గ్రాండ్ మదర్ అవుద్ది. గ్రాండ్ మదర్ అవుద్ది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంతే, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. జెడ్ ఎక్స్ క్యూ యూవి ఇచ్చాడు. సో జెడ్ అంటే అర్థం ఏంటంటే 26 ప్లేస్ వాల్యూ, ఎక్స్ అంటే 24 ప్లేస్ వాల్యూ, క్యూ 17, యూ 21 అండ్ వి 22. మీరు గమనిస్తే ఇవన్నీ కూడా 20 సిరీస్ ఉన్నాయి. ఇది ఒకటి 17 ఉంది కాబట్టి ఈ 17 అనేది ఆడ్ వన్ అవుతుంది. సో ఆడ్ వన్ అంటే ఇక్కడ చూడాలి. సో ఇవన్నీ కూడా డిక్రీజ్ ఆర్డర్లో ఉన్నాయి. అగైన్ క్యూ అనేది సో మనకి ఆన్సర్ అవ్వదు. ఓకే, క్యూ అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, క్యూ. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఇచ్చాడు. సో ఈ విధంగా మనకి సిరీస్ ఇచ్చినప్పుడు అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా డిఫరెన్స్ మెథడ్ అయితే మనం వాడాలి. డిఫరెన్స్ మెథడ్ ద్వారా మనం వాడాలని అర్థమవుతుంది. ఓకేనా, డిఫరెన్స్ మెథడ్. సో డిఫరెన్స్ కనుక్కోండి. 8 నుంచి 5 అంటే 3, 3 నుంచి 1 అంటే 23 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు చూడండి 3 ఉంటుంది, 5 నుంచి 3 అంటే 2 ఉంటుంది. అగైన్ 4 నుంచి 1 అంటే 2. సో అన్నీ కూడా 23 ఇంక్రీజ్ అయినాయి కాబట్టి మనం ఏం చేయాలంటే అగైన్ 107కి 23 ఇంక్రీజ్ చేయాలి. సో 10 అంటే 130 వస్తుంది. డిఫరెన్స్ అంతా కూడా ఏముందంటే సేమ్ ఇంక్రిమెంట్ అయింది 23. సో 23 డిఫరెన్స్తో అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 107కి 23 యాడ్ చేస్తే 130 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ విల్ కంప్లీట్ ద ఫార్మాట్ ఇన్ ద గివెన్ పిక్చర్. మనకి ఒక ఫిగర్ ఇచ్చాడు. ఆ ఫిగర్ కంప్లీట్ ఎలా అవుతుందంటే ఇక్కడ చూడాలి. సో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి, ఎందుకంటే ఇక్కడ చుట్టూరు కూడా లైన్స్ ఉన్నాయి. అలాగే మీరు ఎగ్జాక్ట్గా గమనిస్తే సో ఇన్సైడ్ అయితే వైట్గా ఉంది, బ్యాక్ సైడ్ అంతా కూడా షేడ్ అయిపోయింది అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్కి షేడ్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా కవర్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక ఎగ్జాగన్ వస్తుంది. సో ఇన్సైడ్ కూడా ఒక సర్కిల్ వస్తుంది, ఇది కూడా మొత్తం షేడ్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే ఎగ్జాగన్ అవుట్ సైడ్ మొత్తం షేడ్ అయ్యి ఇన్సైడ్ మాత్రం సో ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ షేడ్ అనేది ఇన్సైడ్ లేదు, అవుట్ సైడ్ మాత్రం ఉంది. ఇలాంటి ఫిగర్ మనకి ఎక్కడ ఉందనేది మీరు ఆప్షన్స్లో చూడాలి. సో ఆప్షన్లో చూస్తే ఆప్షన్ బి ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో 25, 49, 97, 193, 385 అన్నాడు. ఓకే, 25 నుంచి సో 49 నుంచి డిఫరెన్స్ కనుక్కోండి. అలాగే 97 నుంచి 193. సో నెంబర్ సిరీస్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కూడా డిఫరెన్స్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. సో డిఫరెన్స్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. సో 49 నుంచి 25 అంటే 24 డిఫరెన్స్ వస్తుంది. 97 నుంచి 49 అంటే 48 డిఫరెన్స్. అగైన్ ఇక్కడ 97 నుంచి 193 అంటే అర్థమైంది. ఇక్కడ 30 నుంచి 7 అంటే 6 ఉంటుంది. 18 నుంచి 9 అంటే 96 వస్తుంది. ఓకే, ఇక్కడ 5 నుంచి 8 అంటే 2, 18 నుంచి అంటే 9, 2 నుంచి 1 అంటే 192. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2. సో 24 ఇంటూ 2 48 అవుతుంది. 48 ఇంటూ 2 96 అవుతుంది. 96 ఇంటూ 2 192 అవుతుంది. సో 192 ఇంటూ 2 చేయాలి. 2 2s are 4, 2 9s are 18, 2 1s are 2, 384 అవుతుంది. సో 385కి 384 యాడ్ చేయాలి.
385కి ఏం చేయాలంటే 384 యాడ్ చేయాలి. 5 4 9 అవుతుంది. 8 8 16 ఇక్కడ 1 రాస్తాం. 3 6 7 అవుతుంది. 769 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 769 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు, కన్క్లూజన్ ఇచ్చాడు. సో స్టేట్మెంట్ కన్క్లూజన్ ఇచ్చాడు కాబట్టి మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. స్టేట్మెంట్ ఏమంటుందంటే సమ్ స్టెమ్స్ ఆర్ రూట్, ఆల్ రూట్స్ ఆర్ ప్లాంట్స్ అన్నాడు. ఓకే, సమ్ స్టెమ్స్ ఆర్ రూట్స్, కొన్ని స్టెమ్స్ ఏమవుతున్నాయంటే రూట్స్ అవుతున్నాయి, స్టెమ్స్ రూట్స్ అవుతున్నాయి. సో క్లారిటీగా డ్రా చేద్దాం. కొన్ని స్టెమ్స్ ఏమవుతున్నాయంటే రూట్స్ అవుతున్నాయి. ఆల్ రూట్స్ ఆర్ ప్లాంట్స్ అన్నాడు. ఎన్ని రూట్స్ కూడా ఏమవుతున్నాయంటే ప్లాంట్స్ అవుతున్నాయి అంట. ఓకే, కన్క్లూజన్ చూడండి. దెర్ ఆర్ సమ్ స్టెమ్స్ ఆర్ ప్లాంట్స్, దెర్ ఆర్ సమ్ స్టెమ్స్ ఇక్కడ ఉన్నాయి, కొన్ని ప్లాంట్స్ అవుతున్నాయి అంట. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్, నెక్స్ట్ సమ్ ప్లాంట్స్ ఆర్ రూట్స్, కొన్ని ప్లాంట్స్ ఏమవుతున్నాయి అంటే రూట్స్ అవుతున్నాయి. ఓకే, అది కూడా కరెక్ట్. సో బోత్ కన్క్లూజన్స్ ఆర్ రేషనల్, కాబట్టి రెండు కూడా కరెక్ట్. సో బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఆర్ రేషనల్ అంటాం. సో రేషనల్ మీన్స్ రెండు కూడా ఫాలో అవుతున్నాయి అనమాట. కన్క్లూజన్స్ రెండు కూడా స్టేట్మెంట్స్ని ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఆప్షన్ ఈ అంటే ఆప్షన్ బి అని అర్థం. ఆప్షన్ బి ఈ ఉంది, ఈ అనేది ఫాలో అవుతుంది మనకి. జాగ్రత్త మీరు. సో ఇక్కడ ఆన్సర్ చేసేటప్పుడు జస్ట్ మనకి ఇక్కడ ఈ అని ఉంది కదా, ఈ అనేది ఆన్సర్ అవుతే ఇక్కడ మీరు గమనిస్తే ఈ అనే ఆప్షన్ మనకు ఆప్షన్ బిలో ఇచ్చాడు. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో క్వశ్చన్ మనకి ఇక్కడే డౌన్లో ఉన్నట్టుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నా అంటే నన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఈక్వల్ ఇన్ ద పర్టికులర్ వే ఫ్రమ్ ఏ గ్రూప్ విచ్ వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ దట్ గ్రూప్. సింపుల్గా చెప్పాలంటే ఆడ్ వన్ అవుట్ అంటున్నాం ఫ్రెండ్స్. ఆడ్ వన్ అవుట్ అనే కాన్సెప్ట్ కింద లేదా క్లాసిఫికేషన్ అనే కాన్సెప్ట్ కింద ఈ ప్రాబ్లమ్స్ అయితే మనల్ని అడుగుతున్నారు. సో ఎంఎన్ అన్నాడు. ఎంఎన్ అంటే 13 14 అవుతుంది. క్యూఆర్ 17 18 అవుతుంది. సిడి అంటే 3 4 అవుతుంది. ఎన్పి ఎన్ అంటే 16, చూడండి ఎన్ అంటే 16, పి అంటే ఎన్ అంటే 14, పి అంటే 16 అవుతుంది. అండ్ ఎస్ టీ అన్నాడు. ఎస్ అంటే 19, టీ అంటే 20. సో ఈ ప్లేస్ వాల్యూ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్లేస్ వాల్యూస్ గుర్తుంటేనే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం. ప్లేస్ వాల్యూ సంబంధించి ఆల్రెడీ క్లాస్ చెప్పడం జరిగింది, వినకపోతే ఒకసారి వినండి. 13 నుంచి 14 +1 ఇంక్రీజ్ అయింది. 17 18 +1 ఇంక్రీజ్ అయింది. 3 నుంచి 4 +1, 19 నుంచి 20 +1, 14 నుంచి 16 +2 ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఆడ్ వన్ అంటే ఎన్పి అనమాట. ఎన్పి అంటే ఎన్పి అనేది ఆడ్ వన్. సో ఎన్పి మనకి ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, on each of the dice there are 6 letters A, B, C, J, K and L as shown in the picture. Which letter is marked on the opposite page of letter K? సో K అనే లెటర్కి ఆపోజిట్లో ఏమొస్తుంది అన్నాడు. సో డైస్ సంబంధించి ఆల్రెడీ మీకు క్లాస్ కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, డైస్ సంబంధించి క్లాస్ కంప్లీట్ అయింది. సో మనం డైస్ ఇక్కడ వెరీ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. కేకి ఆపోజిట్ ఏమొస్తుంది. సో బోత్ డైస్ని మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ ఫేస్ ఏంటో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫేస్ ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. సో రైట్ సైడ్ రొటేట్ చేయండి, ఇక్కడ కూడా రైట్ సైడ్ రొటేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడున్న డైస్ని రొటేట్ చేస్తే సి తర్వాత రైట్ సైడ్ రొటేట్ చేసినప్పుడు బి వస్తుంది, ఆ తర్వాత కే, ఆ తర్వాత మీరు గమనిస్తే సి బి కే. ఓకే, నెక్స్ట్ ఇక్కడున్న సిని రొటేట్ చేసినప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సి తర్వాత ఏమొస్తుందంటే జే, ఆ తర్వాత మనకి ఏ వస్తుంది. ఓకే, క్వశ్చన్లో ఏమడిగాడు అంటే కేకి ఆపోజిట్ ఏంటి మీరు గమనిస్తే ఇక్కడ మన సిబికే సిజే అన్నాడు. కే ఆపోజిట్ ఏ అవుతుంది, బి ఆపోజిట్ జే అవుతుంది, సి ఆపోజిట్ ఏమవుతుంది, ఏదైతే రిపీట్ అవ్వలేదో అది అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఎనీవే కేక్ ఆపోజిట్ ఏంటంటే ఏ అని అర్థం. సో కే ఆపోజిట్ ఏంటి ఆప్షన్, సో ఏ అంటే ఆప్షన్ బిలో ఉంది ఫ్రెండ్స్. సో మన ఏ అనే వర్డ్ ఎక్కడుందంటే ఏ అనే లెటర్ ఆప్షన్ బిలో ఉంది. ఏ ఎక్కడ ఉందంటే ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ స్పెషల్ ఎన్కోడ్మెంట్ ఇఫ్ బీన్ ఇస్ రిటన్ యాజ్ 25514 దెన్ హౌ విల్ ఇట్ బి రిటన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్. సో మనకి ఇక్కడ బీన్ అనే దాన్ని ఏ విధంగా రాశాడంటే 25514. మీరు గమనిస్తే డైరెక్ట్గా ఒకటి ప్లేస్ వాల్యూస్ రాశాడు ఫ్రెండ్స్. జస్ట్ ప్లేస్ వాల్యూ రాశాడు. వెరీ ఈజీ ప్రాబ్లం. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే లేడ్కి ప్లేస్ వాల్యూ, లేడ్ ఎల్ అంటే 12, ఏ అంటే 1, ఐ అంటే 9, సో డి అంటే 4, 1 to 1 9 4. ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ప్లేసింగ్ మిర్రర్ ఇన్ ద షేడెడ్ లైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ వుడ్ బి కరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ క్వశ్చన్ ఐర్ అన్నాడు. ఎనివే ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేసాం, ఇక్కడ స్టెల్లా అని రాశాడు. అది రివర్స్గా ఏ విధంగా ఉంటుంది. సో రివర్స్ అంటే ఏ విధంగా ఉండాలి, ఎల్. సో ఈ టీ సేమ్ రిపీట్ అవుతుంది, ఎస్ అయితే రివర్స్లో ఉంటుంది. ఈ విధమైన సో లెటర్ ఎక్కడుందో లేదా వర్డ్స్ ఎక్కడున్నాయో చూసుకొని అదే మన ఆన్సర్ అవుతుంది. మీరు గమనిస్తే ఆప్షన్ సి అదే ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే,
అగైన్ మీరు గమనించండి, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ అని మనకి సిరీస్ ఇచ్చాడు. సో మీరు గమనిస్తే ఎక్కువగా మనకి సిరీస్ ప్రాబ్లమ్స్ అయితే ఈ ఆర్పిఎఫ్లో రిపీట్ అయ్యాయి, అలాగే అనాలజీ ప్రాబ్లమ్స్ కూడా రిపీట్ అయ్యాయి. అంటే నెంబర్ సిరీస్ రిపీట్ అయింది, అలాగే అనాలజీ, నెంబర్ అనాలజీ, అలాగే లెటర్ అనాలజీ, వర్డ్ అనాలజీ రిపీట్ అయ్యాయి. ఓకే, సో 35 నుంచి 47. సో డిఫరెన్స్ కనుక్కోవడమే ఫ్రెండ్స్. డిఫరెన్స్ కనుక్కుంటే ప్రాబ్లం చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో డిఫరెన్స్ కనుక్కోండి. సో డిఫరెన్స్ కనుక్కుంటే 7 నుంచి 5 అంటే 2 డిఫరెన్స్, 4 నుంచి 3 అంటే 1 డిఫరెన్స్. అగైన్ 11 నుంచి అంటే 4, 7 నుంచి అంటే 6 నుంచి 4 అంటే 24, 3 నుంచి 1 అంటే 2, 8 నుంచి 7 అంటే 12. అగైన్ 7 నుంచి 3 అంటే 4, 10 నుంచి 8 అంటే 24. మీరు గమనిస్తే డిఫరెన్స్ కూడా ఆల్టర్నేట్ డిఫరెన్స్ ఇచ్చాడు, 12, 24, 12, 24. నెక్స్ట్ ఏం వస్తుంది 12. మీరు గమనిస్తే ఆర్డర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 107కి 12ని యాడ్ చేయండి. 107 12 యాడ్ చేసి 7 2 9 అవుతుంది, 11. సో 119 వస్తుంది ఫ్రెండ్స్. 119 అంటే ఆప్షన్ డీలో ఉంది, 119 ఆప్షన్ డి. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి, అది కూడా మనకి నెంబర్ సిరీస్. సో ఇక్కడ కూడా మనకి నెంబర్స్ అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ డిఫరెన్స్ కనుక్కొని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో డిఫరెన్స్ కనుక్కుందాం చూడండి. సో 7 నుంచి 4 అంటే 2 డిఫరెన్స్, 7 నుంచి 6 అంటే 1 డిఫరెన్స్. అగైన్ 10 నుంచి 6 అంటే 4 డిఫరెన్స్, 9 నుంచి 7 అంటే 2 డిఫరెన్స్. అగైన్ నెక్స్ట్ 6 నుంచి 6 రిపీట్ అవుతుంది. అగైన్ 30 నుంచి అంటే 3 డిఫరెన్స్. అగైన్ 4 నుంచి 6 అంటే నథింగ్ బట్ 14 నుంచి 6 అవుతుంది. 14 నుంచి 6 అంటే ఇక్కడ మనకి 8 డిఫరెన్స్ వస్తుంది. అగైన్ 7 నుంచి 3 అంటే 4 డిఫరెన్స్, 1 నుంచి 1 0 అయిపోతుంది. మీరు గమనిస్తే 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60. సో మరొకటి మీరు గమనించాల్సింది ఇంక్రీజ్ ఆర్డర్ కాబట్టి యాడ్ చేయాలి, 184కి 60 యాడ్ చేయాలి. ఓకే, 184కి ఏం చేయాలంటే 60 యాడ్ చేయాలి. 4 14 అంటే 244 అవుతుంది. 244 అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్ అన్నాడు. ఎనివే మీరు స్ట్రైట్ లైన్స్ కౌంట్ చేసుకోవాలంటే సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫిగర్ సిరీస్. ఓకే, ఈ క్లాస్లో మనం జస్ట్ ఓన్లీ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించి, సో ఇన్ఈక్వాలిటీ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట, అందువల్ల మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. షార్ట్ కట్స్లో సాల్వ్ చేయగలిగిన క్వశ్చన్స్ మాత్రమే ఇందులో మనం సాల్వ్ చేస్తాం. ఎనీవే ఈ క్లాసెస్ మీకు యూస్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మనం నెక్స్ట్ క్లాస్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించి ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేద్దాం. అలాగే కొన్ని ఫిగర్ సిరీస్ అయితే మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేయండి. ఓకే.